ఇది ఒక 65 ఏళ్ల వృద్ధుడి కథ. కాని అతడు ఈ ప్రపంచానికే తన రెసిపీ రుచి చూపించాడు. హార్లాండ్ శాండర్స్ అనే వ్యక్తి చిన్న క్యాఫే నడిపేవాడు. చిన్న స్టేషన్లో చికెన్ వండుతూ జీవనం సాగించేవాడు. అక్కడికి వచ్చిన కస్టమర్స్తో ఇది నా స్పెషల్ రెసిపీ, తింటే మర్చిపోలేరు అని చెప్తూ ఉండేవాడు. కాని ఒకరోజు ప్రభుత్వం వాళ్ళు తాను చికెన్ అమ్మే రహదారిని వేరే దారికి మార్చేసింది. దీనితో అక్కడికి వచ్చే కస్టమర్స్ క్రమంగా రావటం తగ్గిపోయారు. దీనితో ఇక నా జీవితమే అయిపోయిందా అని అనుకున్నాడు. వయస్సు ఏమో 65. చేతిలో $105. కాని కల మాత్రం గొప్పది. 1000 రెస్టారెంట్లకు పైగా తన చికెన్ రెసిపీ చూపించాడు. అందరూ నవ్వారు, తిరస్కరించారు. కాని చివరకు ఒక రెస్టారెంట్ ఒప్పుకుంది. అక్కనుంచి ప్రారంభమైనది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రుచి చూస్తున్నారు. ఇది నా కల కాదు, ఇది నా జీవితం. విఫలమవటం తప్పు కాదు, ఆగిపోవటమే తప్పు. విజయం మనం చేసే పనివల్ల వస్తుందే కాని వయస్సుని చూసి రాదు.